తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలపై గవర్నర్ ఆరా తీశారు. విశ్వాస పరీక్ష సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తి స్థాయిలో నివేదిక అందించాలని అసెంబ్లీ కార్యదర్శిని ఆదేశించారు. ఇవాళ ఉదయం 10 గంటల్లోపు రిపోర్ట్ అందించాలని కోరారు. పళనిస్వామి విశ్వాస పరీక్ష సందర్భంగా సభ్యులు సభలో విధ్వంసాన్ని సృష్టించారు. స్పీకర్పై దాడి చేసినంత పనిచేశారు. స్పీకర్ చైర్లో కూడా కూర్చున్నారు. జరిగిన ఘటనపై అన్ని పక్షాలు గవర్నర్కు ఫిర్యాదు చేశాయి. దీంతో నివేదిక అందించాలని అసెంబ్లీ కార్యదర్శికి గవర్నర్ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకుంది. తమిళనాడు అసెంబ్లీలో జరిగిన పరిణామాలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం డీఎంకే ఆందోళనలకు సిద్దమవుతోంది. తమిళనాడు సీఎం పళనిస్వామికి అసెంబ్లీలో నిర్వహించిన బల పరీక్ష సమయంలో చోటు చేసుకున్న ఘటనలను నిరసిస్తూ డీఎంకే భవిష్యత్ కార్యాచరణను ప్రకటించింది. ఈ నెల 22న నిరాహార దీక్ష చేపట్టాలని నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ నిరాహార దీక్షలు చేపట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చింది. తిరుచ్చిలో జరిగే దీక్షకు స్టాలిన్ నేతృత్వం వహించనున్నారు. అలాగే రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. తమిళనాడు ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్ రావుకు డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎంకే స్టాలిన్ మరోసారి లేఖ రాశారు. అసెంబ్లీ నుంచి ప్రతిపక్షాలను గెంటివేసి విశ్వాస పరీక్ష జరిపించడం చట్ట విరుద్దమని స్టాలిన్ లేఖలో పేర్కొన్నారు. శనివారం జరిగిన విశ్వాస పరీక్ష చెల్లదని ప్రకటించాలని గవర్నర్కు స్టాలిన్ లేఖలో విజ్ఞప్తి చేశారు. బల పరీక్షలో తమిళనాడు సీఎం పళనిస్వామి నెగ్గడంతో వ్యూహాలకు పదును పెడుతోంది పన్నీర్ సెల్వం వర్గం. ఈ క్రమంలోని గవర్నర్ విద్యాసాగర్ రావుతో ఓపీఎస్ భేటీ అయ్యారు. అసెంబ్లీలో మరోసారి బల నిరూపణకు తనకు అవకాశం ఇవ్వాలని గవర్నర్ కు విజ్ఞప్తి చేశారు. విశ్వాస పరీక్ష అంతా ఏకపక్షంగా జరిగిందని గవర్నర్ కు వివరించారు. అసెంబ్లీలో జరిగిన గొడవపై కూడా గవర్నర్ కు ఓపీఎస్ వివరించినట్లు తెలుస్తోంది. చేనేత కార్మికుల కష్టాలు చూసి బ్రాండ్ అంబాసిడర్ గా మారిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాళ వారి కోసం గళమెత్తనున్నారు. చేనేతలు పద్మశాలీలకు అండగా నిలవనున్నారు. ఉద్యమ బాట పట్టిన పద్మశాలీలకు నీకు నేనున్నానంటూ సత్యాగ్రహ సభలో పాల్గొంటున్నారు పవన్. గుంటూరు జిల్లా మంగళగిరి వేదికగా జరిగే సభ నుంచి పవన్ ఎలాంటి బాంబులు పేలుస్తారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఎదురుగా ఉన్న మైదానంలో బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. రాజకీయంగా ప్రాధాన్యత కల్పించాలని, చేనేత రంగాన్ని ఆదుకోవాలి అనే డిమాండ్తో పద్మశాలీయులు సత్యాగ్రహ దీక్షకు దిగుతున్నారు. 75 మంది పద్మశాలీయులు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు చేనేత సత్యాగ్రహం చేపట్టనున్నారు. పవన్ కళ్యాణ్ వచ్చి సత్యాగ్రహ దీక్షను విరమింపచేసిన అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారు. రాష్ట్ర జనాభాలో చేనేత కులాల జనాభా 13% ఉంది. కానీ అందుకు తగిన స్థాయిలో రాజకీయ ప్రాధాన్యత లేకుండా పోయిందని పద్మశాలి నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఎమ్మెల్సీ స్థానం, మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ను ఆశ్రయించారు. గతంలోనే పవన్ ను కలిసి వారు తమ సమస్యలను చెప్పుకున్నారు. ప్రభుత్వం దృష్టికి చేనేత సమస్యలను తీసుకువెళతానని ఆయన వారికి హామీ ఇచ్చారు. ఈ రోజు జరిగే సత్యాగ్రహ సభలో పాల్గొనడం ద్వారా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచనున్నారు. అమరావతిలో తొలి ఏపీ అసెంబ్లీ సమావేశాలు మార్చి 3 నుంచి ప్రారంభం కానున్నాయి. బడ్జెట్ కూడా ఈ సమావేశాల్లోనే పెట్టనుంది ఏపీ ప్రభుత్వం. 15 రోజులకు పైగా అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉంది. అయితే బడ్జెట్ ఏ తేదీని ప్రవేశపెడతారు అన్న దానిపై మాత్రం ఇంకా క్లారిటీ రాలేదు. అమరావతిలో సమావేశాలు నిర్వహించడం ఇదే మొదటిసారి కావడంతో ఇవాళ అన్ని శాఖల అధికారులు, పోలీసు ఉన్నతాధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేశారు స్పీకర్ కోడెల. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, భద్రతా చర్యలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. మరోవైపు హైదరాబాద్ లో ఏపీ అసెంబ్లీకి సంబంధించిన అన్నింటినీ కూడా అమరావతికి తరలిస్తున్నారు. అసెంబ్లీ లైబ్రరీ, ఫైల్స్ ఈ నెల 25 లోపు అమరావతికి షిఫ్ట్ చేయాలని అధికారులను స్పీకర్ ఆదేశించారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు కూడా షెడ్యూల్ ఖరారైంది. మార్చి 2వ వారంలో సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. మార్చి 8 నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలున్నాయి. నిబంధనల మేరకు బడ్జెట్ సమావేశాలు 16 రోజులు నిర్వహించాల్సి ఉంటుంది. దీని ప్రకారం ప్రభుత్వం 18 పని దినాలు ఉండేలా చూసి సభ తేదీని అధికారికంగా ప్రకటించనుంది. మార్చి 8న బడ్జెట్ సమావేశం ప్రారంభమైతే తొలుత గవర్నర్ ప్రసంగం ఉంటుంది. 11న సభలో బడ్జెట్ ప్రవేశపెడుతుంది ప్రభుత్వం. ఏప్రిల్ 1వ తేదీ కంటే 2 రోజుల ముందే సభను ముగించి ద్రవ్య వినిమయ బిల్లుకు ఇబ్బంది రాకుండా చూసుకోవాల్సి ఉంటుంది.
చేనేత రంగానికి జవజీవాలిచ్చేందుకు నేతన్నలను ప్రోత్సహించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి సారించారు. చేనేత రంగంపై 2 రోజుల కిందట అధికారులతో సమీక్ష నిర్వహించిన కేసీఆర్ నిన్న చేనేత సంఘాల ప్రతినిధులు, కార్మికులతో క్యాంప్ ఆఫీస్ ప్రగతి భవన్లో సమావేశమై చర్చించారు. చేనేత రంగానికి బడ్జెట్లో నిధులు కేటాయిస్తామన్నారు ముఖ్యమంత్రి. రుణ సౌకర్యం కోసం ఏడాదికి 100 కోట్లు సిద్ధంగా ఉంచాలని సహకార బ్యాంకుల్ని ఆదేశించారు. పండుగల నాడు పేదలకు చేనేత వస్త్రాలు పంపిణీ చేస్తామన్నారు. పద్మశాలీల కోసం త్రిముఖ వ్యూహాన్ని రచిస్తున్నామన్నారు సీఎం. పవర్లూమ్ పరిశ్రమల్ని ప్రోత్సహిస్తానని తెలిపారు. నేత కుటుంబాల్లోని మహిళలకు రెడీమేడ్ దుస్తుల తయారీలో శిక్షణ ఇస్తామని కేసీఆర్ అన్నారు. వరంగల్లో టెక్స్టైల్ పార్కును దేశంలోనే నెంబర్ 1 గా తీర్చిదిద్దుతామని చెప్పారు ముఖ్యమంత్రి. సింగరేణి కార్మికుల సమస్యలపై పోరాటానికి సిద్దమైంది కమలం పార్టీ. 4 రోజుల పాటు బొగ్గుబావుల్లో పర్యటించనున్నారు తెలంగాణ బీజేపీ ఫ్లోర్ లీడర్ కిషన్ రెడ్డి. ఇవాళ్టి నుంచి 23వ తేదీ వరకు కోల్ బెల్ట్ మొత్తం తిరిగి రానున్నారు. ప్రధానంగా మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో సింగరేణి కార్మికులకు కేసీఆర్ ఇచ్చిన వాగ్దానాలను ఎంతవరకు అమలు చేశారో తన పర్యటనలో తెలుసుకోనున్నారు. సింగరేణి సమస్యలు తెలుసుకోవడమే కాకుండా వాళ్ల సమస్యలపై అసెంబ్లీలో నిలదీసేందుకు కూడా ఈ స్టడీ టూర్ ఉపయోగపడుతుందని బీజేపీ భావిస్తోంది. నిజామాబాద్ లో జన ఆవేదన సదస్సు కాంగ్రెస్ శ్రేణుల్లో జోష్ నింపింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకున్నాయంటూ నిర్వహించిన సదస్సులో పార్టీ అగ్రనేతలంతా పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ దిగ్విజయ్ సింగ్, ఉత్తమ్ కుమార్ రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీతో పాటు సీనియర్ నేతలంతా కూడా మోడీ సర్కార్, కేసీఆర్ సర్కార్లపై నిప్పులు చెరిగారు. పెద్ద నోట్ల రద్దు తర్వాత రైతులు, కూలీలు ఇప్పటికీ ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సభకు జిల్లా నలుమూలల నుంచి రైతులు, కూలీలు తరలివచ్చారు. ఎన్నికల వేళ ప్రజలకు ఇచ్చిన హామీల్ని నెరవేర్చడంలో బీజేపీ, టీఆర్ఎస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు కాంగ్రెస్ నేతలు. 32 నెలల కేసీఆర్ పాలనలో ప్రజలకు నిరాశ, నిస్పృహలు మాత్రమే మిగిలాయన్నారు. ప్రభుత్వం గొప్పలు చెప్పడం మానేసి ఇప్పటి వరకు ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు షబ్బీర్ అలీ. కాంగ్రెస్ నేతలపై మండిపడ్డారు ఎమ్మెల్సీ కన్నె ప్రభాకర్. ఒకరు గడ్డం పెంచి మరొకరు ఢిల్లీకి చక్కర్లు కొడుతూ ఇంకొకరు పాదయాత్ర చేసి సీఎం అవుదామని పగటి కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్దితో పనిచేస్తుంటే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతూ అభివృద్ధిని ఆపే కుసంస్కారం కాంగ్రెస్ నేతలదని ఆరోపించారు. పాదయాత్ర కాదు కదా, ఏం చేసినా కూడా ప్రజలు కాంగ్రెస్ ను నమ్మే పరిస్థితే లేదన్నారు కన్నె ప్రభాకర్. ఏపీ సర్కార్పై నిప్పులు చెరిగారు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి. అనంతపురం మార్కెట్ యార్డ్లో పశువుల సంతను పరిశీలించిన రఘువీరారెడ్డి ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సరైన మేత లేక సగం ధరకే పశువులను తెగనమ్ముతున్నా ప్రభుత్వానికి కనికరం కూడా లేదంటూ మండిపడ్డారాయన. గ్రాసం లేక జిల్లాలో మూగజీవాలు కనుమరుగయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 10లోగా పశుగ్రాస కేంద్రాలు, ఇన్పుట్ సబ్సిడీ, తాగునీటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే సత్యాగ్రహానికి దిగుతానని చెప్పారు రఘువీరా. బ్రేక్ తీసుకుందాం, స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. తిరుమల శ్రీవారి సన్నిధిలో ఈ రోజు ధార్మిక సదస్సు జరగనుంది. దేశవ్యాప్తంగా ఉన్న 60 మంది మఠాధిపతులు, పీఠాధిపతులు ఒక్కచోట చేరనున్నారు. ఈ వేదిక నుంచి ధర్మ ప్రచారానికి కార్యాచరణ కూడా రూపొందించనున్నారు. హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో 3వసారి నిర్వహించనున్న ధార్మిక సదస్సుకు తిరుమల వేదికగా మారనుంది. 2007, 2009లో మఠాధిపతులు, పీఠాధిపతులతో ధార్మిక సదస్సు నిర్వహించిన టీటీడీ అటు తర్వాత సదస్సు నిర్వహణను పక్కన పెట్టేసింది. తిరిగి గతేడాది నుంచి హిందూ పరిరక్షణ ట్రస్ట్ ఆధ్వర్యంలో సదస్సు నిర్వహణను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఉన్న ద్వైతం, అద్వైతం, విశిష్ట అద్వైతాలకు సంబంధించిన మఠాధిపతులు, పీఠాధిపతులు సదస్సుకు హాజరు కానున్నారు.
కరువు జిల్లాలో వింత కనిపించింది. చుక్క నీటి కోసం వందల అడుగుల లోతుకు బోర్లు వేసిన గంగమ్మ జాడ కనిపించని చోట మోటారు పని లేకుండా ఉవ్వెత్తున నీరు ఉబికి వస్తోంది. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం తుంగోడు గ్రామంలో ఈ దృశ్యం కనిపించింది. 3.5 ఎకరాల పొలంలో వరి, మొక్కజొన్న, రాగి పంటలు సాగు చేసి ఎప్పటికప్పుడు నష్టపోయిన శ్రీనివాసాచారి 5 లక్షలు వెచ్చించి 4 బోర్లు వేసినా గంగ కరుణించలేదు. ఇక భార్య పిల్లలతో కలిసి బెంగళూరు వలస వెళ్లిపోదామనుకుంటున్న సమయంలో చివరి ప్రయత్నంగా మరో బోరు వేశాడు. 500 అడుగులు తవ్వించినా నీటి జాడ లేకపోవడంతో మరో 70 అడుగులు తవ్వించాడు. అంతే, ఒక్కసారిగా గంగా జలాలు ఎగచిమ్మాయి. మోటారు పని లేకుండానే 3 అంగుళాల మందంతో నీరు ఉబికి వస్తోంది. సంచలనాన్ని సృష్టించిన టెలికాలర్ సునీత మృతిపై మిస్టరీ వీడింది. ఆమెది హత్య కాదని ఆత్మహత్య చేసుకుందని ప్రాథమికంగా నిర్ధారణకొచ్చారు పోలీసులు. ఆమె మరణించిన ప్రాంతం నుంచి కిరోసిన్ క్యాన్ స్వాధీనం చేసుకున్నారు. ముత్తంగి చర్చిలో ప్రార్థన చేసి వచ్చిన తర్వాత మాదాపూర్లో సూసైడ్ చేసుకున్నట్లు గుర్తించారు. సునీత ఒక యువకుడిని ప్రేమిస్తోంది. అయితే ఆ ప్రేమను అతడు అంగీకరించలేదని సమాచారం. వ్యాలంటైన్స్ డే రోజున కూడా ప్రియుడు కలవకపోవడం, పెళ్లికి కూడా ఒప్పుకోకపోవడంతో సునీత సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇప్పటికే మాదాపూర్ పోలీసులు సునీత ప్రియుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీ నడిబొడ్డున పట్టపగలు జరిగిన హత్యోదంతం కలకలం రేపుతోంది. నజఫ్ ఘర్ ప్రాంతంలో రద్దీగా ఉండే రోషన్పురా గల్లీలో అందరూ చూస్తుండగానే తుపాకీతో కాల్చి పరారైపోయాడు దుండగుడు. 2 వ్యక్తులు బైక్ పై వచ్చారు. మరో బైక్ ను అటకాయించారు. వెనుక కూర్చున్న వ్యక్తి బైక్ దిగి వేగంగా వచ్చి మరో బైక్ పై వెనకాల కూర్చున్న వ్యక్తిని గన్ తో కాల్చేశాడు. దీంతో వాహనం నుంచి కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. షాక్ నుంచి తేరుకున్న బైక్ నడుపుతున్న వ్యక్తి భయంతో పారిపోయాడు. ఈలోపే హత్య చేసిన వ్యక్తి తను వచ్చిన బైక్ పై అంతే వేగంతో పరారైపోయాడు. చనిపోయిన వ్యక్తి 24 ఏళ్ల దినేష్ గా గుర్తించారు పోలీసులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడి కోసం వెదుకుతున్నారు. ఢిల్లీలోనూ గన్ కల్చర్ పెరిగిపోతోందంటూ స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us. బ్యాక్ టు న్యూస్. యూపీ 3వ దశ ఎన్నికలు చెదురుమదురు ఘటనలు మినహా శాంతియుతంగా జరిగాయి. అయితే మాజీ మంత్రి శివపాల్ యాదవ్ పై మాత్రం కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాళ్ల దాడికి దిగారు. మొత్తం 69 నియోజకవర్గాలకు పోలింగ్ జరిగింది. 62% పోలింగ్ శాతం నమోదైంది. యూపీ సీఎం అఖిలేష్ యాదవ్, కేంద్ర మంత్రులు రాజ్నాథ్, ఉమాభారతి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఫిబ్రవరి 23న యూపీలో 4వ దశ ఎన్నికలు జరగనున్నాయి. మార్చి 11న ఓట్ల లెక్కింపు ఉంటుంది. యూపీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధిస్తుందన్నారు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్. అవినీతి విషయంలో ఎవ్వరూ బీజేపీ నేతలను వేలెత్తి చూపలేరన్నారు. మణిపూర్ ఎన్నికల సందర్భంగా ఇంపాల్లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో రాజ్నాథ్ పాల్గొన్నారు. మణిపూర్ అభివృద్ధికి సాయం చేస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో రైల్వే, రహదారి నిర్మాణాలను చేపట్టాల్సి ఉందన్నారు. మణిపూర్లో 60 అసెంబ్లీ స్థానాలకు మార్చి 4, 8 తేదీల్లో 2 విడతలుగా పోలింగ్ జరగనుంది. దీంతో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ఉధృతం చేసింది. సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఎదురు తిరగడంతో నాగాలాండ్ సీఎం టీఆర్ జెలియాంగ్ తన పదవికి రాజీనామా చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగిన గిరిజన గ్రూపులకు సపోర్ట్ చేసిన
ఎన్పీఎఫ్ ఎమ్మెల్యేలు సీఎం జెలియాంగ్ కు మద్దతు ఉపసంహరించుకున్నారు. దీంతో ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పుకుంటున్నట్లుగా జెలియాంగ్ ప్రకటించారు. ఇవాళ ఉదయం 10 గంటలకు జరిగే ఎన్పీఎఫ్ పార్టీ శాసనసభ్యుల సమావేశంలో కొత్త నాయకుడిని ఎన్నుకుంటారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 33% రిజర్వేషన్ కేటాయించాలన్న సీఎం జెలియాంగ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నాగాలాండ్ గిరిజన యాక్షన్ కమిటీ ఆందోళనకు దిగింది. మహిళలకు రిజర్వేషన్ ఇవ్వడం తమ సంప్రదాయానికి విరుద్దమంటూ గిరిజన గ్రూపులు ఆందోళనకు దిగడంతో నాగాలాండ్ గత కొన్ని రోజులుగా రాజకీయ సంక్షోభంతో అట్టుడుకుపోతోంది. దక్షిణ సూడాన్లో చనిపోయిన భారతీయుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావడానికి సహకరించాలని కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ అధికారులను ఆదేశించారు. జుబాలో తన సోదరుడు సయ్యద్ ఫరూక్ బాషా శనివారం మృతి చెందాడని, అతడి మృతదేహాన్ని భారత్ కు రప్పించేందుకు సహాయం చేయాలని కోరుతూ సయ్యద్ ఈజ్ హుసేన్ అనే వ్యక్తి ట్విట్టర్లో సుష్మా స్వరాజ్ కు విజ్ఞప్తి చేశాడు. దీనిపై స్పందించిన సుష్మా స్వరాజ్ ఆ కుటుంబాన్ని వెంటనే సంప్రదించి వారికి సాయం చేయండని దక్షిణ సూడాన్లోని ఇండియన్ హై కమిషనర్ ను ఆదేశించారు. నగదు లావాదేవీలను తగ్గించేందుకు కేంద్రం మరో అడుగు వేసింది. 2 లక్షల రూపాయలకు మించి బంగారాన్ని నగదు రూపంలో కొంటే అక్కడికక్కడే 1% ట్యాక్స్ కలెక్టెడ్ సోర్స్ ను చెల్లించాల్సి ఉంటుంది. వాస్తవానికి ఇప్పటి వరకు నగదుతో బంగారం కొనడానికి 5 లక్షల రూపాయల వరకు పరిమితి ఉంది. ఆ పైన కొన్న బంగారానికి మాత్రమే టీసీఎస్ చెల్లించాల్సి ఉంటుంది. కానీ ఇటీవలి బడ్జెట్ లో కేంద్రం బంగారాన్ని కూడా సాధారణ వస్తువుల జాబితాలోకి చేర్చడంతో 2 లక్షల రూపాయల పైన నగదు రూపంలో కొనుగోలు చేస్తే 1% టీసీఎస్ చెల్లించక తప్పదు. ఆర్థిక బిల్లు ఆమోదం పొందిన తరువాత ఏప్రిల్ నుంచి కొత్త ఛార్జీలు అమల్లోకి రాబోతున్నాయి. ఇవి 30/60 అప్డేట్స్. నెక్స్ట్ లైవ్ షో స్టే ట్యూన్డ్.